దే ఈ గొప్ప భాగ్యమును వినే మనస్కుతో సంపాదించుకోవాలి అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఎవరైతే ఇట్టి జ్ఞానము కలిగి, ఇట్టి జాగ్రత్త కలిగి, విధేయత కలిగి, వినయముతో ఆ ప్రభువును అర్థించి పొందుకుంటారో వారి జీవితము వర్ధిల్లుతుంది. అందువల్ల సామెతలు 2:7లో ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అనగా హృదయములో నిర్ణయించుకున్న అదే విషయము మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో కూడా, అనుదిన దినచర్యలో కూడా ఆ విధంగానే నిర్ణయించుకున్న రీతిలోనే చేయాలి. యథార్థముగా నీ అంతరంగంలో ఉన్న ఆలోచన ప్రకారముగానే ప్రవర్తన కూడా ఉండాలి. కాబట్టి రెండు తేడాగా ఉంటే అది వేషధారణ. కాబట్టి ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించాలని తీర్మానం చేసుకుని ప్రభువుతో ఒప్పందము చేసుకున్నవాడు ప్రవర్తన విషయంలో భయభక్తులు నిలిపి సత్యముతో ఒడంబడిక చేసుకొని సత్యములోనే జీవించాలి. కాబట్టి అట్టి యథార్థవంతులను ఆయన వర్ధిల్లా చేస్తాడు. ఏమి కొదవ ఉండదు, కరువు ఉండదు, ఏమి వాంటింగు ఉండదు. కాబట్టి వర్ధిల్లుట అనే ఈ గొప్ప ఆశీర్వాదము ప్రభు వద్ద నుండే దొరుకుతుంది. అతడు యుక్త మార్గము తప్పక నడుచుకుంటాడు అని వాగ్దానమిస్తూ ఆయన వారికి కేడముగా ఉన్నాడు. He layeth up sound wisdom for the righteous. He is a buckler to them that walk uprightly. He layeth up sound wisdom. యథార్థవంతులను వర్ధిల్లా చేస్తాడు, గొప్ప జ్ఞానముతో నింపుతాడు, అట్టి వారికి కేడముగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన కేడము. కాబట్టి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. కాబట్టి